నిజమైన వివేకాభివృద్ధికి ఈ జగత్తు ఒక స్వప్నం వంటిది అనే ఎరుకను నిరంతరం కలిగి ఉండడమే ప్రతి మానవుడు చేయగలిగే మహత్కార్యము అని గురువుగారు చెప్తూ, పరిపూర్ణమైన వివేకం సాధించడానికి అన్ని విధాలైన అనుభవాలు పొందనక్కర్లేదు. ఇతరుల జీవితాలను పరిశీలించి మీరు నేర్చుకోగలిగి ఉండాలి. ఈ ప్రపంచంలోని భౌతికపరమైనది ఏదీ కూడా మీకు ఆనందం కలిగించదు అనే విషయాన్ని తెలుసుకొనడానికి స్వయంగా ప్రతి విషయాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అనుభవం లేని విషయాలలో క్లిష్టమైన సంఘటనలు ఏర్పడినప్పుడు నిస్సహాయతతో ఆ సంఘటనలలో చిక్కుకుపోయి మిమ్మల్ని మీరు బంధించుకోకండి. గాఢమైన సహజావబోధన ద్వారా ఎవరైతే ఈ శరీరం నేను కాదు, ఈ శరీరం నందలి ఆత్మ శాశ్వత జీవన చైతన్య ప్రవాహము అని అనుభూతి చెందినప్పుడు మాత్రమే నిజమైన వ్యక్తిత్వం వికసించడం ప్రారంభమవుతుంది.